దేశాన్ని నెమ్మదిగా పొదుపు మోడ్లోకి తీసుకెళ్తున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంలో సామాన్యుడికి ఒక సందేహం, ఒక భయం, ఒక ఆందోళన. అదే రాత్రి 8 గంటలు. ఒకప్పుడు ఇది ప్రశాంతమైన ఫ్యామిలీ ప్రైమ్ టైం. కానీ ఇప్పుడు ఈ 8 గంటలన్న మాట వింటేనే దేశ ప్రజల గుండెల్లో బుల్లెట్ రైళ్లు పరిగెడుతున్నాయి. మళ్ళీ ప్రధాని మోదీ రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారా? ఇదే జరిగితే ఈసారి పేలబోయే ఫైనాన్షియల్ బాంబ్ ఏంటి? ఈ ప్రశ్న అంత ఆషామాషిగా వచ్చిందేమీ కాదు. ఇందుకు మోదీ చెప్పిన రీసెంట్ పొదుపు మంత్రమే కారణం. హైదరాబాద్ సభలో ప్రధాని మోదీ ప్రపోజ్ చేసిన 7 సూత్రాల పొదుపు మంత్రం తెలుసు కదా. అది విన్న తర్వాత ఒక చర్చ మొదలైంది. రాబోయే ఆర్థిక ముప్పు క్లియర్గా అర్థమవుతోందంటున్నారు నిపుణులు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, పెట్రోల్ వాడకం తగ్గించండి, ఏడాది పాటు గోల్డ్ కొనకండి. ఇవి ప్రధాని చెప్పిన టాప్ 3 సూచనలు. ఆ వెంటనే కార్యాచరణ కూడా మొదలైపోయింది. సైలెంట్గా బంగారం దిగుమతుల మీద సుంకాలు అమాంతం పెంచి పారేశారు. ఇప్పటికే తులం గోల్డ్ 1.5 లక్ష దాటింది. ఇక వెండి కిలో దాదాపు 3 లక్షల పైమాటే. ఇక సామాన్యుడు రోల్డ్ గోల్డ్తోనే సంతృప్తి పడాల్సిన పరిస్థితి. పెట్రోల్ ఆదా చేయండి అనగానే నీతులు చెప్పడం కాదు, ఆచరించి చూపించాలంటూ సోషల్ మీడియాలో రివర్స్ కౌంటర్లు పడ్డాయి. అందుకే విఐపి కల్చర్ తగ్గిస్తూ మోదీ తన కాన్వాయ్ని జస్ట్ 2 కార్లకే కట్ చేసి పారేశారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు ఇదే పద్ధతి ఫాలో అయిపోతున్నారు. ఇక ఏ క్షణమైనా పెట్రోల్ డీజిల్ రేట్లు భగ్గుమంటాయనే భయం మిడిల్ క్లాస్ పబ్లిక్లో గట్టిగా ఉంది. యుద్ధం పేరు చెప్పి ఇప్పటికే కమర్షియల్ వంట గ్యాస్ ధర ఆకాశానికి రీచ్ అయిపోయింది. దీని ఎఫెక్ట్ చాలా రంగాల మీద పడింది. ఈ భారం అంతా పేద మధ్యతరగతి వాళ్ళు మోస్తున్నారు. మోయడానికి నెమ్మదిగా అలవాటు పడుతున్నారు కూడా. అయితే ఇప్పుడు మరో భయం పట్టుకుంది. అదే 8 PM సిండ్రోమ్. ఏ రాత్రి 8 గంటలకో ప్రధాని సడన్గా టీవీ స్క్రీన్ల మీద ప్రత్యక్షమైపోయి ఏ ప్రకటన చేస్తారోనన్న భయం. మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో నోట్ల రద్దు, కరోనా టైంలో లాక్డౌన్, ఈ పెను ప్రకంపనలన్నీ ఆ రాత్రి 8 గంటల ప్రసంగంలోనే బయటకు వచ్చాయి. అయితే ఇక్కడ విపక్షాల వాదన ఏంటో చూద్దాం. బీజేపీ ప్రభుత్వం ఎకానమీని హ్యాండిల్ చేయడంలో విఫలమై ఆ ఆర్థిక భారాన్ని తెలివిగా సామాన్యుడి భారం నెత్తికి రుద్దుతోందని ప్రతిపక్ష నాయకులు సెటైర్లు వేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఏ ఇబ్బంది లేదని చెప్తున్నా గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉందనే అనుమానాలు బలంగా కనిపిస్తున్నాయి. నాణ్యానికి రెండో వైపు కూడా ఆలోచిస్తే ఇవన్నీ గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ ఎఫెక్ట్ని తట్టుకోవడానికి తీసుకునే చర్యలు కావచ్చు కదా. దేశ ఎకానమీని కాపాడుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని ఎందుకు అనుకోకూడదు? ఒకవేళ నిజంగానే దేశం ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తుంటే ఇప్పటికే ధరలు, నిరుద్యోగంతో అల్లల్లాడిపోతున్న సామాన్యుడి బతుకుబండి ఇక ముందు ఎలా నడుస్తుంది? అసలు ఈ రాత్రి 8 గంటల సస్పెన్స్కు ఎండ్ కార్డ్ పడేదెప్పుడు? మోదీ ఇటీవల మాటలు వింటుంటే త్వరలోనే యాక్షన్ ఉంటుందనే అనుమానం కలుగుతోంది. నిప్పు లేందే పొగ రాదు కదా. వేర్ దెర్ ఇస్ అ స్మోక్, రిపీట్, వేర్ దెర్ ఇస్ స్మోక్ దెర్ ఇస్ అ ఫైర్.